సార్ చెప్పండి, ఇంకా త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 5 years కి సంబంధించి వైసీపీ పాలన మీకు ఎలా అనిపించింది? సార్ కరెంటు బిల్లులు తగ్గించుకుంటా వస్తానన్నాడు, పెంచుకుంటా వస్తున్నాడు కరెంటు బిల్లులు. వాంటెడ్గా చిన్నోళ్ళు కూడా కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నారు. ప్లస్ అది కాకుండా కరెంటు బిల్లుల మీద చెప్పి వచ్చే పాపం పింఛన్లు కూడా కరెంటు బిల్లులు పెరిగినాయి, మీకు పింఛన్లు లేవు అని చెప్పి ఆపుతూ ఉన్నారు. అంటే ఓవరాల్గా స్టేట్ వైడ్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే డెవలప్మెంట్ బాగా జరుగుతుంది అనుకుంటున్నాను? టీడీపీ వస్తే బాగుంటుంది సార్. అమరావతిలో వస్తాయి మనకి. ఇప్పుడు మూడు అన్నాడు, మూడిట్లో ఒకటి కూడా పూర్తి చేసుకుంటూ ఎవరైనా చేయాలి కాదన్నాడు. ఒకటి పూర్తి చేసి మరి 3 చేస్తున్నాను అంటే అది బాగుంటుంది. కానీ 3 చేస్తానని చెప్పి వాళ్ళు కోర్టు పోయారు, వీళ్ళు కోర్టు పోయారు, టైం వేస్ట్ చేసి ఏ రాజధాని లేకుండా చేసినాడు. సరే, ఇక నెల్లూరు సిటీ సంబంధించి చెప్పండి. నారాయణ సార్ ఈసారి గెలుస్తా అంటారా? సార్ ఈసారి నారాయణ సారు 60 నుంచి 70,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు. ఏంటి సార్ నారాయణ గారికి అనుకూలించే అంశాలు ఏమన్నా చెప్తాను. నారాయణ సారు ఏంటంటే ప్రతి చిన్న వాళ్ళకి పోయేదానికి కానీ అన్ని కానీ తారు రోడ్లు వేసి మొత్తము కూడా నెల్లూరు జిల్లాలో ఒక సిటీని ఎలా ఉండాలి అనేది ఒక రూపకల్పన చేసినాడు. అది కాకుండా పార్కులు అయితే పార్కులు ఎంత శుభ్రంగా ఉన్నాయి, పార్కులు పెట్టాడు, ప్లస్ రోడ్లు పెట్టాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.